హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సినిమా తెలుగు. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 2024 టాలీవుడ్కి ఒక మంచి ఇయర్. ఎన్నో మంచి మూవీస్ వచ్చాయి. అందులో ఎన్నో మెమరబుల్ సీన్స్ ఉన్నాయి. అందులో మాకు నచ్చిన 12 బెస్ట్ సీన్స్ ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 12, స్వాగ్ ఇంటర్వెల్ సీన్. స్వాగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసినా అందులో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ వన్ ఇంటర్వెల్ సీన్. శ్రీ విష్ణు టోటల్ 4 రోల్స్ ఒకే దగ్గర కలవడం అండ్ అక్కడే 5th రోల్ రాజు విగ్రహం ఉండడం డైరెక్టర్ బ్రిలియన్స్ అని చెప్పొచ్చు. నెంబర్ 11, హనుమాన్ క్లైమాక్స్ గాడ్ సీన్. హనుమాన్ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్స్. అయితే ఈ క్లైమాక్స్ సీన్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. థియేటర్లో జనాలు ఒక ట్రాన్స్కి వెళ్ళిపోయారు. నెంబర్ 10, మత్తు వదలరా 2 రియా సీన్. మత్తు వదలరా 2లో చాలా హిలేరియస్ సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్లో సత్య డ్యాన్స్, ఝాన్సీతో కాన్వర్జేషన్ ఇలా చాలా ఉన్నాయి. అయితే అజయ్తో రియా ఎక్కడ అనే చిన్న కాన్వర్జేషన్ బిట్ ఎంటైర్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది. ఎక్కడ చూసినా రియా ఎక్కడ అనే టాపిక్కే నడిచింది కొన్ని డేస్. నెంబర్ 9, టిల్లు స్క్వేర్ రాధికా క్యామియో. టిల్లు స్క్వేర్లో రాధికా క్యామియో సీన్కి థియేటర్స్ బ్లాస్ట్ అయిపోయాయి. ఒకే ఫ్రేమ్లో అటు రాధిక ఇటు లిల్లీ మధ్యలో టిల్లు ఒక ఐకానిక్ ఫ్రేమ్గా నిలిచిపోయింది. ఇది ఈ ఇయర్లో ఒక హిలేరియస్ సీన్ అని చెప్పొచ్చు. నెంబర్ 8, కా క్లైమాక్స్ సీన్. కా మూవీ అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒకటి ఒక ఎత్తు. ఆ ట్విస్ట్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫ్రెష్ అండ్ యూనిక్ ట్విస్ట్తో అందరికీ మంచి సర్ప్రైజ్ ఇచ్చారు టీం. ఈ ట్విస్ట్ వల్ల మూవీ ఒక మంచి ఫీల్తో ఎండ్ అవుతుంది. నెంబర్ 7, 35 హ్యాండ్స్ సీన్. 35 ఇయర్ వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అందులో పిల్లలు భుజం మీద హ్యాండ్స్ వేసే సీన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఫ్రమ్ టాలీవుడ్ ఎవర్. అప్పటి వరకు ఆ బాబుకి ఉన్న బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ని ఒక బ్యూటిఫుల్ సీన్తో కంక్లూడ్ చేశారు డైరెక్టర్. ఈ సీన్ మంచి ఎమోషనల్ హై ఇస్తుంది. నెంబర్ 6, ఇంటర్వెల్ సీన్ ఆఫ్ కల్కి. కల్కి ఇంటర్వెల్ సీన్ పర్ఫెక్ట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ప్యారలల్గా దీపిక, అమితాబ్, ప్రభాస్ షార్ట్స్ చూపిస్తూ మంచి సినిమాటిక్ హై ఇచ్చారు నాగశ్విన్. దీపిక స్క్రీన్ ప్రెజెన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. నెంబర్ 5, లక్కీ భాస్కర్ ప్రమోషన్ సీన్. లక్కీ భాస్కర్లో భాస్కర్కి ప్రమోషన్ మిస్ అయ్యే సీన్ మూవీలో కీ టర్నింగ్ పాయింట్. ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు. ఈ సీన్ ఎండింగ్లో లైఫ్లో ఒక అరగంట మనకు నచ్చినట్టు అవ్వలేదు అనే డైలాగ్ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. నెంబర్ 4, సరిపోదా శనివారం మదర్ డెత్ సీన్. సరిపోదా శనివారంలో చైల్డ్ ఎపిసోడ్ మొత్తం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అందులో మదర్ చనిపోయే సీన్ అయితే మంచి ఎమోషనల్ హై ఇచ్చింది. వివేక్ ఆత్రేయ టేకింగ్, జేక్స్ విజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్ని ఒక లెవెల్లో పెట్టాయి. నెంబర్ 3, దేవరా ఇంటర్వెల్ ఫైట్. దేవరా ఇంటర్వెల్ ఫైట్ ఈ మధ్య కాలంలో ది బెస్ట్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, లైటింగ్, విజువల్స్, ఎస్పెషల్లీ మూన్ షాట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనిరుద్స్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్లో హైలైట్స్. ఇప్పటికీ చాలామంది ఈ సీన్ రిపీట్స్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నెంబర్ 2, పుష్ప 2 జాతర సీన్. పుష్ప 2 ద రూల్లో బిగ్గెస్ట్ హైలైట్ అన్డౌటెడ్లీ జాతర సీన్. ఈ సీన్తో థియేటర్ మొత్తంని ఒక ఊపు ఊపారు. అల్లు అర్జున్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ జాతర సీన్లో బన్నీ పర్ఫార్మెన్స్కి ఇంకో నేషనల్ అవార్డు గ్యారంటీ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. నెంబర్ 1, సరిపోదా శనివారం పబ్ సీన్. మా ఒపీనియన్లో ఈ ఇయర్ టాలీవుడ్ నుంచి వచ్చినంత బెస్ట్ సీన్ సరిపోదా శనివారం పబ్ సీన్. ప్యూర్ రైటింగ్ బ్రిలియన్స్తో ఒక మాసియెస్ట్ సీన్ క్రియేట్ చేయొచ్చు అని చూపించారు వివేక్ ఆత్రేయ. నాని 12 అయిపోయిందని డిసప్పాయింట్ అవుతూ ఆ కుర్రాన్ని చూడగానే థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఒక బ్రిలియంట్ రైటర్ ఒక మాస్ సీన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుందో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సీన్. ఈ ఇయర్ టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ సీన్స్. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.